ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ స్కూల్ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో బయటపడ్డాడు మార్క్ శంకర్. ఇటీవలే కోలుకున్న మార్క్ను పవన్ కళ్యాణ్ తిరిగి హైదరాబాద్కి తీసుకుని వచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ కుమారుడికి ప్రమాదం జరిగినందుకు చాలా మంది బాధపడితే అల్లు అర్జున్ అభిమాని మాత్రం దారుణంగా బూతులు తిడుతూ ట్వీట్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్గా మారింది. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఫిర్యాదులు చేయటంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబంపై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఆర్మీ వ్యక్తి పనే అని పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు భార్య అన్నా లెజినోవా కుమారుడు మార్క్ శంకర్పై కూడా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా గూడూరులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ కుటుంబంపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పుష్పరాజ్, ఉదయ్ కిరణ్, ఫయాజ్గా గుర్తించారు. అయితే వీళ్లు అల్లు అర్జున్ అభిమానులుగా తెలుస్తోంది. ప్రస్తుతం వీరి విచారణ గోప్యంగా ఉంచినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలను పోలీసులు తెలిపే అవకాశం ఉంది. సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లిన అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సుల్లో చేరాడు మార్క్ శంకర్. అతడి కోసం లెజినోవా కూడా సింగపూర్ వెళ్లారు. ఓవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ పాలనా నేపథ్యంలో పవన్ మాత్రం సింగపూర్ వెళ్లలేదు. తన భార్య, కొడుకు వెళ్లారు. ఈ నెల 8న పవన్ అరకు పరిధిలోని గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా సింగపూర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడటం తెలిసిందే. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్కి బయలుదేరాడు. అక్కడ కొడుకు ఆరోగ్యం బాగా అయిన తర్వాత తిరిగి మళ్లీ ఇండియాకు వచ్చేశారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు కాగా శ్వాస సంబంధిత సమస్యతో ఒకంత ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో 3 రోజుల పాటు సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న మార్క్ ఇండియాకు తీసుకుని వచ్చారు పవన్ దంపతులు. సింగపూర్లో మార్క్ ట్రీట్మెంట్కి కేవలం 30,000 వరకు ఖర్చయిందని సమాచారం. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్న మార్క్ శంకర్ కోసం అన్నా లెజినోవా తిరుమలలో తలనీలాలు సమర్పించి భారీగా విరాళాన్ని అందించారు.